చేదు. హాయ్ అండి. హలో అండి. హాయ్, బాగున్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మేమంతా ఎక్సైటెడ్గా ఉన్నాం. సీజన్ 1 చూసాం, సీజన్ 2 చూసాము. అది ఇంకా ఎక్కువ ఉండబోతుంది ఈసారి అనిపిస్తోంది. యా, అందరూ చాలా మంచి సింగర్స్ వచ్చారు ఈసారి అండ్ చాలా బాగుంటుంది సీజన్ 3. ఆహా ఇండియన్ ఐడల్, తెలుగు ఇండియన్ ఐడల్ చాలా బాగుంటుంది. ఎలా ఉన్నారు ఇంట్లో చిచ్చర పిడుగులు? బాగున్నారు. ఇంకా వాడు సాఫ్టే, 4 months నా పిల్లాడు. సో ఇంకా కాస్త సాఫ్ట్, వాడు సాఫ్ట్గా ఉన్నాడు. ఇది చెలరేద్దాం అని చూస్తుంది మా పెద్దది. దానికి స్కూల్లో జాయిన్ చేసేసారు. ఓకే. నైట్ టైమ్స్ ఎక్కువ ఏడుస్తూ ఉంటారు కదా పిల్లలు, అట్లా ఏమన్నా కాస్త? ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. ఒక్కో రోజు నైట్ అంతా బాగానే పడుకుంటాడు, ఒక్కో రోజు నైట్ అంతా పాపం ఎవరైనా లేచి ఆడితే అన్నట్టుగా ఆ రోల్ మాత్రం మీకే ఇస్తారు, ఎట్లా తప్పదు. సో నందు ఉన్నప్పుడు నందు విల్ టేక్ కేర్. అలాంటి ఆటలు అలాంటివన్నీ నందు విల్ టేక్ కేర్. ఓకే. నందు మోహన్ చూసేసరికి ఫుల్ ఎక్సైట్ అయిపోతారు. హీల్ టేక్ కేర్. ఒకవేళ తను ఉంటే, తను మరి ముంబైలోకి వెళ్ళి 10 days ఈ షూటింగ్స్ అని తిరిగినప్పుడు నేనే ఐ హ్యావ్ టు టేక్ కేర్. అదే ఇక్కడ రాశారు, గ్లోబల్ స్టార్ని చేసే స్టార్ మీరే అని. అంటే ఓట్ వేసే వాళ్ళు, వాళ్ళని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా స్టారే అలా స్టార్ మేకింగ్లో. అవును, అంతే కదా. స్టార్ అవ్వాలంటే ఆ పుష్, ఆ హైప్, ఆ క్రేజ్ ఉండాలంటే మరి ఆడియన్స్ పాత్ర చాలా ఉంటుంది. నిజంగా చాలా ఉంటుంది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ఓట్స్ మేక్ అ డిఫరెన్స్ అన్నప్పుడు అందరు జాగ్రత్తగా ఓట్ చేయాలి. 100%. అవును. సీజన్ 2 మొత్తం చూసాము అండ్ వాగ్దేవి విన్ అయిన తర్వాత అండ్ ఇప్పుడు తన జర్నీ చూస్తుంటే అంటే ఎంత మేజర్ రోల్ ప్లే చేసింది, ఈ ప్లాట్ఫామ్ తనకి ఎంత బాగా యూజ్ అయింది అనేది అర్థమవుతుంది. వాగ్దేవి కానీ, సౌజన్య కానీ, వాళ్ళందరూ నాట్ జస్ట్ వీళ్ళే కాదు, టాప్ 12 మంచి సింగర్స్ అందరూ. టాప్ 12కి మంచి ఎక్స్పోజర్ లభించింది. అండ్ వీ హ్యావ్ టు మెన్షన్ దిస్ ఆల్సో, ఆడిషన్స్లో వచ్చిన వాళ్ళకి కూడా మంచి ఎక్స్పోజర్ వచ్చింది. వావ్, ఇది గ్రేట్ థింగ్. ఎంత మంచి ఇది చూడండి. ఒకళ్ళకి ఒక యూనో అంటే ఏంటి, నేను టాప్ 12లోకి వెళ్ళలేదు అనుకోవడానికి లేదు. ఆడిషన్స్ కూడా ఒక రకమైన ఎక్స్పోజర్ని క్రియేట్ చేశాయి. రియల్లీ